హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిసి ప్రిన్సీ అఫీషియల్. సో ఈ రోజు అయితే మా హల్దీ సెరమనీ వీడియో అయితే పెడుతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ అవర్ హల్దీ టైం. చూసారు కదా, వెడ్డింగ్ సేమ్ మ్యాచింగ్ ఉండాలని ఇలా కస్టమైజ్ చేయించుకున్నాం అనమాట. ఇదేమో స్టిచింగ్ బాగుంది కదా. ఇదేమో మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను, 600 రూపీస్. సో నేనైతే నా హల్దీ ఈవెంట్ ఈవినింగ్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఎండలు చంపేస్తున్నాయి కాబట్టి. ఆఫ్టర్నూన్ 3కి అయితే మేకప్ స్టార్ట్ చేసాం. హెయిర్ అండ్ మేకప్ వేయడానికి షర్మిని తీసుకొచ్చాను ప్రిన్సెస్ బ్యూటీ పార్లర్ నుండి. సో తనైతే నాకు 1.5 hours లో హెయిర్ మేకప్ అన్ని కంప్లీట్ చేసేసింది. సో ఫైనల్ నా హల్దీ లుక్ ఎలా ఉందో చూసేయండి. మెహందీ ఆర్టిస్ట్ శ్వేతన్ అయితే తీసుకొచ్చాను మెహందీ కోసం. చాలా బాగా పెట్టింది తను కూడా. రియల్ ఫ్లవర్స్ తో అయితే హల్దీ జ్యువెలరీ చాలా రేట్ చెప్తున్నారు. మోర్ దాన్ 3000, 4, 5, 6, 7, 8, 9 వరకు చెప్తున్నారు. అంత డబ్బులు ఒక 3 hours కి ఎందుకు పెట్టడం వేస్ట్ అనేసి నేను మీషో నుండి అయితే ఈ జ్యువెలరీ సెట్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. షెల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది కదా. మా హల్దీ అయితే మా గుమ్మంలోనే చేసుకోవాలని మేము డిసైడ్ అయ్యాము. సో ఇంకా చిన్నగా ఉన్నా సరే చాలా బ్యూటిఫుల్ గా డెకర్ చేశారనమాట. యాక్చువల్ గా అయితే మామూలుగా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే చేసుకుంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. బట్ ఈ మధ్య ట్రెండ్ ఇద్దరిని ఒకే చోట చేస్తున్నారు. తను విడిగా నేను విడిగా ఎందుకు చేసుకోవడం, ఇద్దరు కలిపే చేసుకుందాము అని మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు అందరూ ఒకే చోట ఉండి హ్యాపీగా ప్రతి ఒక్కరు మా హల్దీ ఎంజాయ్ చేయాలని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. శివాని నా కొలీగ్ అనమాట. తను మొత్తం నా కాళ్ళకి పసుపు పెట్టింది, ఎందుకంటే హల్దీ సెరమనీ కదా. సో హల్దీతో స్టార్ట్ చేద్దాం అనేసి. యాక్చువల్గా హల్దీకి అందరూ ఎల్లో వేసుకుంటారు కదా, ఎందుకు ఉషా మరి నువ్వు ఈ కలర్ వేసుకున్నావు అని మీకు డౌట్ రావచ్చు. అందరూ ఇదే కలర్ వేసుకుంటే మేము అందులో కలిసిపోతాం. సో వాట్స్ ద స్పెషల్? సో అందుకనే నేను మా హస్బెండ్ సో కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. ఇది కొంచెం పేడ కలర్, ఆ రంగులో ఉంటుంది ఈ డ్రెస్. నార్సింగ్లో 1500 పెట్టి శారీ తీసుకొని నేనైతే ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. దుపట్టా 3 meters తీసుకున్నాను, 150 రూపీస్ అయింది. నా డ్రెస్ మొత్తం స్టిచ్ అయిపోయాక నాకు మ్యాచింగ్ ప్రిన్స్ డ్రెస్ తీసుకున్నాం, 1200 రూపీస్ పడింది తన కుర్తా సెట్ అయితే. స్మైల్ కూడా చేస్తా ఉండు నువ్వు, పళ్ళు అప్పుడప్పుడు. హల్దీ ఫస్ట్ అవర్ మొత్తం మాకు ఈ ఫోటో సెషన్తోనే అయిపోయింది. అమ్మాయిలకి ఎలాగో బ్రైడ్ మైడ్స్ డ్రెస్సెస్ తీసుకుంటున్నాం కదా అని ఇంకా హల్దీలో డ్రెస్సెస్ అయితే అబ్బాయిలకి మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ తీసుకుంటే 200, 300 పైన కుర్తా పడుతుంది. బట్ మేము బేగం బజార్లో తీసుకున్నాం, ఓన్లీ 100 రూపీస్ పర్ ఈచ్ పడింది. అది కూడా బల్క్లో మేము 30 తీసుకున్నాం కాబట్టి. లేదంటే వాళ్ళు కూడా 200, 300 చెప్పారు. మనం బార్గెన్ ఆడిన స్కిల్స్ని బట్టి ఉంటుంది ఏదైనా బేగం బజార్లో. చాలా తప్పన్నా, వాళ్ళకి ఇంత మంచి చేసిన నాకు ఇట్లా చేస్తావా? మేము కూడా ఒక 2 reels చేస్తామని మా వాళ్ళు స్టార్ట్ చేశారు, చూడండి మరి. ఇది మొత్తం మా అంబటి ఫ్యామిలీ అనమాట. మా చిన్నాన్న, మా పెద్దత్త, మా చిన్నత్త, మా నాన్న తోబొట్టులు అండ్ మా పిన్ని, వదిన్లు, మా అమ్మ, తమ్ముడు, మా మరదలు, మా బుడ్డోడు అందరు ఇంకా మా ఫ్యామిలీ. ఇప్పుడు దించండి రా కిసిక్కని. ఇప్పుడు చూడండి ఎంత నిండుగా ఉందో. అంబటి వారి పెళ్లి పిలుపు, పెళ్లి సందడి. వీళ్ళంతా నా విప్రో కొలీగ్స్ అనమాట. వీళ్ళే నా బలం మొత్తం. ఈ హల్దీ డ్రెస్సెస్ లో మా బాయ్స్ అందరూ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు కదా. బుడ్డలకు కూడా ఎవరి సైజు వాళ్ళకే తీసుకొని వచ్చాము ముందే మేము. మా ప్రిన్స్ వాళ్ళ చెల్లి ఫ్యామిలీ అనమాట. సో మహేష్ గారు మీరు ఆల్రెడీ మూవీస్ లో చూసే ఉంటారు.
ఇది వచ్చేసి మా ప్రిన్స్ వాళ్ళ తమ్ముడు అండ్ వైఫ్ వాళ్ళ పిల్లలు అనమాట. మరి బాయ్స్ వీడియోస్ చేస్తే మరి మనం గమ్మున ఉంటామా? ఇంకా మా గర్ల్స్ గ్యాంగ్తో రెచ్చిపోయాం. ఈవిడే మా అత్తగారు. ఆల్రెడీ మీరు రీల్స్ లో చూసుంటారు. అండ్ కొడుక్కి పెళ్ళి అవుతుందని ఇంకా ఆవిడ సంతోషానికి అసలు హద్దే లేదు. ఇది మా అమ్మ రామలక్ష్మి, నా బంగారం. ఇది వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు, నా తొట్టి గ్యాంగ్ లో వీళ్ళు మెయిన్ అనమాట. ఈ హల్దీ బ్లాస్ట్ కలర్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మేము బేగం బజార్లో ముందే కొనుక్కొని తెచ్చుకున్నాం అనమాట. సో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయి కదా. ఫొటోస్ అయితే వీటిలో సూపర్ వచ్చినాయి. మీకు ముందు వ్లాగ్లో చెప్పాను కదా, మా పెళ్ళికి కావాల్సిన ప్రతిదీ చిన్న నుండి పెద్ద దాని వరకు అన్నీ మేమే తెచ్చేసుకున్నాం. ఇంకా మా సైడ్ రిలేటివ్స్ అందరూ, మా అత్తలు, వదినలు, పిన్ని, మా అమ్మ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఈ జల్లెడ పట్టి నీళ్ళు వేయడం స్టార్ట్ చేశారు. చన్నీళ్ళు మాత్రం బాబోయ్ చాలా జల్లెడ ఉంది. ఇంక కొంచెం నెత్తికి వాటర్ పోసేసరికి ఇంక మొత్తం మెహందీ అంతా కొంచెం కొంచెం కరిగిపోతుంది. ఇంక సర్లే అనేసి కడిగేసాను అనమాట. ఇంకా ఫోటో సెషన్, రీల్స్, చుట్టాలతో ఫొటోస్ ఇవన్నీ అయ్యి నీళ్ళు పోసేసరికి రాత్రి 7 అయింది. ఇంకా తర్వాత నేను, మా ప్రిన్స్, మా యూట్యూబ్ అండ్ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. అప్పటికప్పుడే మేము ఏదో సరదాగా తీసుకున్నాం, ఎందుకంటే మేమేం ప్రాక్టీస్ చేయలేదు. సో అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ అనమాట. చాలా దూరం నుండి మా చుట్టాలందరూ కూడా 3 days ముందే వచ్చారు. అండ్ ప్రిన్సిపాల్ చుట్టాలు కూడా. మా మ్యారేజ్ ఈ 4 days మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఎక్కడో ఉంటారు చుట్టాలు, ఎప్పుడుకో కానీ కలవరు, ఎప్పుడుకో కానీ రారు. సో ఇక ఫైనల్గా మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వచ్చేసరికి ఇంకా చాలా సంబరపడిపోయాం మేమైతే. ఇంక ఈ నీళ్ళు పోసే కార్యక్రమాన్ని మా మావయ్య గారు అండ్ మా ప్రిన్సిపాల్ చెల్లి హస్బెండ్ మహేష్ గారు, మా అన్నయ్య అనమాట, వీళ్ళతో ఫినిష్ చేసేసాము. 1 2 రెడీ 1 2 3. Yes. Okay.
గైస్ ఇది ఫైనల్గా మా హల్దీ సెరమనీ వీడియో అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.